నమస్కారం. నేను డాక్టర్ సుష్మిత. యాక్చువల్గా కొంతమందికి ఐయుఐ అనే దానికి చాలా వరకు అవగాహన ఉండదు. అంటే ఎన్నిసార్లు అది చెప్పినా ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అనేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. అంటే మన గర్భసంచి లోపల మగవాళ్ళ కణాలని మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఎందుకు చేస్తారు, అవసరం ఏంటి అని మనకి కొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి వచ్చాను. సో యాక్చువల్గా ఇండికేషన్స్ ఏంటి అంటే మోస్ట్లీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇండికేషన్ ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ అని చూస్తాం. అంటే మగవాళ్ళకి కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కలవడానికి ముందుగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉండొచ్చు. తర్వాత వాళ్ళల్లో కణాలు సరిగ్గా ఉండకపోవచ్చు. అంటే కౌంట్ వచ్చేసి <10 million లేకపోతే <5 million ఉన్న వాళ్ళకి వాళ్ళు కలిసినా కానీ, అంటే ఎన్నిసార్లు కలిసినా కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉంటుంది. ఇంకా గర్భసంచికి వస్తే ఆడవాళ్ళలో లో ఏఎంహెచ్ అంటే ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఐయుఐ ఇండికేట్ చేస్తారు. సో ఇది ఎలాంటి ప్రాసెస్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలా అనుకుంటే కొంతమందికి సింగిల్ ఐయుఐస్ చెప్తారు, కొంతమందికి డబల్ ఐయుఐస్ చెప్తారు. సో సింగిల్ ఐయుఐ అంటే ఒక్కసారే చేస్తారు. అంటే వాళ్ళకి కౌంట్ 10 million దాకా ఉన్నప్పుడు హస్బెండ్ కౌంట్, తర్వాత వాళ్ళకి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టాక ఆడవాళ్ళకి ఒక్క ఫాలికల్లే డెవలప్ అయింది. అంటే అండాశయాల్లో ఒక్క అండమే ఫామ్ అయ్యింది. ఇంకా మనము చూడాలనుకుంటే వాళ్ళలో గ్యాప్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి మనం ఒక్క ఐయుఐ చేయొచ్చు. అలా ఒక్క ఐయుఐ చేసినప్పుడు ఏంటంటే ఫాలికల్ డెవలప్ అయినప్పుడు చూసుకొని ఒక ఫాలికల్ డెవలప్ అయ్యాక ఆ మంచి ఫాలికల్ని సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇంజెక్షన్ ఇచ్చాక ఫాలికల్ రప్చర్ అయ్యాక మనము ఈ సెమన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసి ఆ శాంపుల్లో కరెక్ట్గా మూవ్ అయిన స్పర్మ్స్ని తీసుకొని వాటిని ఐయుఐ చేస్తామన్నమాట. అది ఎప్పుడు చేస్తామంటే అండాశయంలో అండం విడుదల చేసి ఇంజెక్షన్ ద్వారా 36 hours తర్వాత మోస్ట్లీ చేస్తామన్నమాట. ఇంకొకటి డబల్ ఐయుఐ. డబల్ ఐయుఐ ఎప్పుడు అని అంటే కౌంట్ కొంచెము తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే కొంచెం 10 million కంటే తక్కువ ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకి కొంచెం శాంపుల్ బాగా రాదు కాబట్టి 2 times చేస్తామన్నమాట. ఒక్కసారే కాకుండా ఇంకోసారి కూడా రిపీట్ చేస్తాం. ఇంకా ఆడవాళ్ళకి తీసుకుంటే 2 కంటే 3-4 ఫాలికల్స్ డెవలప్ అయినప్పుడు అవి ఒక్కొక్కసారి 1-2 ఫాలికల్స్ కొంచెం టైం గ్యాప్లో రిలీజ్ అవుతాయి మనం ఇంజెక్షన్ ఇచ్చాక. వాళ్ళకి మనం ఐయుఐ 2 times చేయొచ్చు అనమాట. ఈ డబల్ ఐయుఐ ఎప్పుడు చేస్తాం? ఒకటి ఇంజెక్షన్ ఇచ్చాక, అంటే అండాశయంలో అండం రప్చర్ అవ్వడానికి విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చినాక 24 hours ఒకటి, తర్వాత 48 to 36 hours ఒకటి చూసుకొని సెలెక్ట్ చేసుకొని అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్, అంటే అల్ట్రాసౌండ్ని పెట్టుకొని స్కానింగ్ పెట్టుకొని ఆ స్కానింగ్లో చూసుకుంటూ మనము ఐయుఐ చేసుకోవచ్చు అనమాట. నమస్తే.